దేవుడికి సమస్త మహిమ కలుగునుగాక. అందరి దగ్గర స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 5 నెలలు మనందరం కూడా కాపాడబడి ఈ 6వ నెల 5వ తారీఖు ఈ శుక్రవారము దేవుని సముఖంలో ఈ మొదటి శుక్రవారం మనము గడుపుటకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఇక అవకాశం ప్రభు స్తోత్రం చూద్దామండి. హల్లెలూయా. ఈ పక్క వారికి కూడా మరి వందనాలు చెప్పి ప్రభు నామాన్ని కనపరచుదాం. అందరికీ వందనాలండి. మనం కొన్ని నిమిషాలు శ్రద్ధ కలిగి వాక్యం విందాం. మనము ఈ లోకంలో ఏమై ఉన్నాము అనేది మనకి తెలియాలి. అంటే క్రీస్తు నందు మనము ఎవరమై ఉన్నాము లేదా క్రీస్తులో మనము ఉన్నామని మనందరం కూడా గుర్తించుకోవాలి. పరిశుద్ధమైన గ్రంథాలు తెలిసి దేవుని వాక్యంలో వచ్చిన మనలో కలిసి చదువుతాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనందరం కలిసి చదువుతాము. యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. చూడండి, ఈరోజు వాక్యం ఏంటంటే క్రీస్తులో ఉండుట. చెప్పండి ఈ మాట అందరూ కూడా. క్రీస్తులో ఉండుట. క్రీస్తులో ఉండటం అర్థం ఏంటి? చాలా మంది మనం చేస్తున్న ఈ భక్తి అంతా కూడా దేనికోసం అంటే ఒకరోజు యేసు ప్రభువారు రాబోతున్నారు. ఆయన వచ్చి రాకడకు మనము ఆయన వల్ల ఉండాలి. చెప్పండి మనము ఆయన వల్లే ఉండాలి. దానికి మనం ఈ లోపల ఏం చేస్తున్నాము? దేవుడికి భక్తి చేస్తున్నాం. మన విశ్వాసాలను కాపాడుకుంటాం. మన జీవితంలో మనం చేస్తున్న ఈ ప్రార్థన కానీ మనం నడుస్తున్నటువంటి ఈ జీవితం కానీ అంతా కూడా యేసు క్రీస్తు ప్రభువారు మనకు ఇచ్చినటువంటి మాదిరి. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవుని ప్రయాస కూడా ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న మనము యేసు క్రీస్తు లాగా మనం మారడానికి ప్రభువుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నారు. అందరూ దేవుని స్తోత్రం చెప్తామా? సో మనం ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు మనం ఆయన కోటలో మార్చబడతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం చదువుదాము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడండి, మనము దేవుని పిల్లలమై ఈ కార్యం చేత లోకమని ఎరగదు, అది దేవుని ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనకి ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూద్దాము, ఆయన పోలికలు అవుతామని మనందరూ తెలుసుకుందాము. అది చెప్పండి అందరూ. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే మీరందరూ కూడా మాట ఆలోచన చేయాలి. నేను దేవుని నమ్ముకున్నాను లేదా నేను క్రీస్తును నమ్ముకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు చెప్తున్నారు, మీరు ఆయనలాగా ఉండాలి అని కోరుతున్నట్లయితే ముందుగా మీరు ఆయనలో ఉండాలి. చెప్పడం మాట మనము ఆయనతో ఉండాలి. మనము ఆయనలాగా మారాలి. ఎంతమందికి ఈ ఆశ ఉంది? నేను యేసులాగా చెప్పాలి, మారాలి. చెప్పండి చెప్పండి యేసులాగా మారాలి. యేసులాగా మారాలి. యేసుకున్న గుణాలు మీరు కూడా ధరించుకోవాలి. అంటే ముందు మీరు ఎలా ఉండాలి? యేసుతో కూడా ఉండాలి. చెప్పండి మాట. యేసులో ఉంటేనే యేసులాగా మారుతాం. యేసులో ఉంటేనే యేసులాగా కోరుకున్న మార్చబడతాం. యేసులాగా ఉండాలని కోరుతున్న మనము ఆయనకి సంబంధం లేకపోతే లోకంలో ఆయన మార్చబడటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఆయనలాగా మనం మారాలి అంటే ముందు మనం ఆయనతో ఉండాలి, ఆయనతో ఉండాలి. అందుకే యేసు ప్రభువు అన్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలను
నిలిచి ఉండిన ఎడల అప్పుడు మీకు ఇష్టమైన అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడమంటాడు. సో చెప్పండి కనుక అందుకని అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికలు రాస్తున్నప్పుడు కానీ చాలా విషయాల్లో ఆయన చెప్పిన మాట మీరు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు నందు లేదా ఆయన ద్వారాను లేదా ఆయన మూలముగాను అని రాసుకుంటూ పత్రికలో రాసుకోవచ్చు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దానికి మనం ప్రత్యక్ష చేయడానికి ఆయన వచ్చి రివల్యూషన్ ఏంటంటే దేవుడు ఆయన దర్శించినప్పుడు పొందుకున్న దర్శనంలో దమస్కు మార్గంలో యేసుక్రీస్తు నమ్ముకుంటున్న వారిని ఆడవారైనా మగవారైనా పేదలేమి లేదైనా దుర్మార్గం హింసించిన వారైనా అలాంటి ఆయన వారిని దమస్కు మార్గంలో పత్రికలు తీసుకొని ఏ విధంగా చేయడమైనా సరే వారిని చంపడానికి ప్రయత్నం చేస్తూ వారిని పట్టుకుని జైల్లో పెడుతూ బాధిస్తున్నటువంటి పౌలు గారు ఆ మార్గం గుండా వెళుతున్న దమస్కు మార్గం వచ్చే సమయానికి దేవుడి వెలుగు వారి చుట్టూ ప్రకాశించింది. ఆ ప్రకాశించిన వెలుగులో యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడారు పౌలు గారితో అంటే అపోస్తలుల కార్యం 9వ చదువుకుంటారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో అతను ఉన్నటువంటి విధానం ఏంటంటే యేసు మార్గంలో ఉన్న అందరినీ కూడా ఏ విధంగా చేయగలను వారిని బంధించాలి, వారిని నాశనం చేయాలి, వారికి ఏ విధమైనా సరే వారు ప్రభువు నమ్ముకోకూడదు అని కూర్చున్నటువంటి పౌలు గారు ఒకరోజు దర్శనం పొందుకున్నాడు. ఆ దర్శనంలో చూడండి అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. 3వ వచనం అతను ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ఏమైందండి చెప్పడం అందరూ ఏమైందా చుట్టూ ప్రకాశించింది. అప్పుడేమైంది చూడండి. అప్పుడు అతను నేల మీద పడి సౌలా సౌలా నీవు ఎలా నివసిస్తున్నావని తనతో స్వరం పలుకుట అతను అప్పుడు సౌలుగా చెప్తున్నారు. అప్పుడు అతనికి ఇంకా మార్పు రాలేదు. అప్పటికి ఇంకా అతనికి దేవుడు అంటే తెలియదు సరిగా, యేసుక్రీస్తు మార్గం సరిగా తెలియదు. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువారిని దర్శించుకున్న సౌలు జీవితంలో అతడు ఏం చేశాడంటే నేల మీద పడినప్పుడు ఒక స్వరం చెప్పబడిందంట. ఆ స్వరం ఏమపడుతుంది? సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసిస్తున్నావని కేక వేసిన ఆ స్వరం కనబడింది. ఆ తర్వాత ప్రభువా నీవు ఎవడమని అతడు సాక్షాత్తు యేసుని అడుగుగా అందుకు యేసు ప్రభువా చూడండి ఆయన నేను నీవు హింసిస్తున్నా యేసును అందులో సోమం చెప్తాను. హల్లెలూయా. మీరందరూ ఆలోచన చేయండి. యేసు ప్రభువారు ఈ లోకంలో బ్రతుకున్న సమయంలో పౌలుతో ఎప్పుడైనా యేసు ప్రభువుని కలుసుకున్నారా? ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా ఆయనతో కూడా కనీసం కొన్ని యేసు ప్రభువు సిలువ ఏంటి అనే గుంపుని ఉన్నాడు అసలు తెలియదు. మరి ఎలా చెప్తున్నాడు ఇప్పుడు? ఆయన వచ్చిన స్వరం చూడండి, నీవు విమర్శిస్తున్న యేసును నేనే అంటే ప్రభువా నువ్వెవరు నాకు తెలియదు, నీవెవరు నాకు తెలియకుండా నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే నేనైనా నా పిల్లలైన సంఘమైనా ఒకలే, వేరు వేరు కాదు. ప్రభు సోదరులు చెప్తున్నారు నేను వేరు కాదు, నా పిల్లలు వేరు కాదు, నేను ఒకటి. అందుకే నాకు చెప్తున్న మాట నన్ను హింసిస్తే ఎవరు హింసిస్తున్నట్టు? సాక్షాత్ బిడ్డలు హింసిస్తున్నట్లే. వారు హింసించామంటే ఆ దెబ్బ నాకే కలుగుతుంది, వారు హింసిస్తున్నామంటే ఆ బాధ నాకే కలుగుతుంది. అందుకనే ఆయన చెప్తున్న మాట అక్కడ కలిగింది ఆయన ప్రశిక్షణ. ఏంటో ప్రశిక్షణ అంటే యేసునామమున మనందరం కూడా ఏకమై ఉన్నాము. మనం వేరు కాదు, క్రీస్తు వేరు కాదు. అందుకని మనం ప్రభువుని తీసుకున్నప్పుడు కూడా ఆయన శరీరం తీసుకున్నాం. ప్రభువుని హల్లెలూయా. ఆయన రక్తంలో పాల్గొంటున్నాం. అందుకని మనము మనం చదివిన మాటది యేసుక్రీస్తు నందు అందరూ ఏమై ఉన్నామట? మనము దేవుడి పిల్లలు అవుతున్నాము. అది నాకు దేవుడు ఇచ్చాడు.
విశ్వాసం. చెప్పండి మాట, దేవుని పిల్లలు అయ్యాము అనడానికి ఏ రుజువు అంటే విశ్వాసం ఉండాలి. ఎవరో చెప్పండి కనుక విశ్వాసం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టపడటం సాధ్యం కాదు. మరి అది పక్కన పెట్టించండి బాబు గారు, అదే గుర్తించండి వినండి. సో యేసును మనం అందరం కూడా కలిగి ఉన్నాం. మరి చదవండి గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చదువుదాము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇప్పుడు మనందరూ ఎవరు చెప్పండి, మనందరూ ఎవరు ఇప్పుడు దేవుని కుమారులై ఉన్నారు. అందుకనే సాతానుడు యేసు దగ్గరికి వచ్చి ఏమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకో. ఆయన ఎవరు? మరి దేవుని కుమారుడే కదా. ఇప్పుడు మనం ఎవరు అంటే మనల్ని ఇప్పుడు ఎక్కడ దెబ్బేస్తున్నాడు? విశ్వాసంలో దెబ్బతీస్తున్నాడు. మన విశ్వాసం ద్వారా ఏమైనా ఆయనకి దేవుడి పిల్ల ఎక్కడ ఉన్నాం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13 చదువుదాం. అందరూ కలిసి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12-13. తన్ను ఎందరూ అంగీకరించరో వారికి అందరికీ అనగా యేసుక్రీస్తు అనే నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఒకటి ఎన్నికైనా ఆయన అధికారము అనుగ్రహించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరు? మన అడ్రస్ ఏంటి? ఇప్పుడు మన అడ్రస్ అమరావతి సత్యనారాయణ గారు కాదు. ఇప్పుడు మన అడ్రస్ గొప్పవరం కాదు. ఇప్పుడు మన అడ్రస్ దుర్గా కాదు. ఇప్పుడు మన అడ్రస్ సేద్యంగా కాదు. మన అడ్రస్ ఎవరు? మన అడ్రస్ ఎవరంటే దేవుని పిల్లలు. హల్లెలూయా. మన అడ్రస్ పూర్తిగా మారిపోయింది. మనం ఎవరమాట? మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకంలో విశ్వాసం చెప్పిన అందరూ కూడా. అందుకనే మన భక్తి చేతులు దేనికోసం చేస్తారు? ఇప్పుడు ఈ లోకం కోసం భక్తి అయితే వేస్ట్. అంతేనా? ఈ లోకం కోసమే జీవించడానికి, ఈ లోకం ఇల్లు కట్టుకోవడానికి, ఈ లోకంలో పెళ్లి చేసుకోవడానికి, ఈ లోక యాత్రలో జీవించడానికి మాత్రమైతే అసలు మనం ప్రభు దగ్గర రావడమే అవసరం లేదు. మనం ఎందుకు బ్రతుకుతుంది ఈ లోకంలో అంటే రామోజు జీవం కోసము బ్రతుకుతున్నాం. హల్లెలూయా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19 ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన మనుషులు అందరికంటే అంటే యేసు నమ్ముకుంటే జ్వరం తగ్గుతుందో, యేసు నమ్ముకుంటే ఇల్లు కట్టుకుంటామో, యేసు నమ్ముకుంటే పెళ్ళి అవుతుందో, యేసు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుందో, ఈ బాధ ఏమవుతుంది? తప్పు. ఈ జీవిత కాలం మట్టుకే అయితే క్రీస్తు నమ్ముకోవడం మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎందుకంటే ఈ లోకం అందరూ కూడా క్రీస్తును నమ్ముకుంటున్నారు, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. వారు అన్ని ఫోటోతో పాటు ఈ ఫోటో కూడా పెడతారు. ఆఖరి దయ్యాలు నమ్ముతున్నాయి, ఏ కుటుంబాన్ని దేవుడు ఒకరిని నమ్ముతున్నాయి, అడుగుతున్నాయి ఆఖరిగా. మరి నీ నమ్మకాన్ని లోకంలో తేడా మరి లోకం అయితే క్రీస్తు ఈ లోకం బట్టి మాత్రమే నమ్ముతుంది. వారు ముందుకు వస్తారు, వారు అర్థాలు కోరుకుంటారు. కానీ ఎక్కడి వరకు? ఈ లోకం మట్టికి మాత్రమే. మనం ఎవరు? ఈ లోకం మట్టికి మాత్రమే కాదు, మన పరలోకం కొరకైనా నిరీక్షణ కలిగి ఉన్నాం. దట్ ఈస్ గాడ్ ఫెయిత్. అదే విశ్వాసం అంటే, అదే విశ్వాసం అంటే. సో మనం ఎవరిని పిలుస్తుంది ఏమంటే దేవుని పిల్లలుగా పిలుస్తున్నాం వాళ్ళందరినీ కూడా. ఇప్పుడు మనం ఎవరు కాదు? మనము లోకస్తులము కాదు, మనము అన్యులము కాదు. మనము ఇంకా చెప్పాలంటే నీ కుటుంబంలో అల్పులు కావచ్చు, అయోగ్యులు కావచ్చు, తక్కువ కులం కావచ్చు, ఎక్కువ కులం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇప్పుడు దేవుడి పిల్లగా మనం మారి ప్రభుత్వం కలుగుతాం. హల్లెలూయా. సో తన నామం విశ్వాసాన్ని బట్టి ఒకరికి ఆయన తన పెట్టినప్పుడు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు నీవు అధికారం కలిగి ఉన్నావు. మరి అందరికి వెళ్తున్నావు, వస్తున్నావు,
ఏ రోజు నీకు అర్థమైందా? నువ్వు దేవుడిని పెట్టమని నీకు అర్థమైందా? నువ్వు దేవుడిని పెట్టడానికి చూస్తున్నావు అందరినీ కూడా. దేవుడు చూస్తున్నాడు, అందరినీ కూడా దేవుడు చూస్తున్నాడు. వాళ్ళని దేవుడిని పెట్టగా చూస్తున్నాడు. మనం ఎలా చూస్తున్నాము? నేను కూడా దేవుడిని పెట్టాలని చూసుకోవద్దు. సో నీ గుర్తింపు ఏమవుతుందంటే వెళ్ళి చూస్తున్నావు. ఎలా చూస్తున్నావు? మనం 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మనం ఎలా చూస్తున్నామంటే మన జీవితాన్ని వెళ్ళి చూస్తున్నామా? వెలుచూపుతో కాక విశ్వాసము ద్వారానే మనం నడుచుకోవాలి. ప్రభు సోదరులు కలుగుతుంది. మనం ఎలా నడుచుకోవాలంటే వెలుచూపుతో చూస్తే మనకేం గుర్తొస్తాయి? నేను పలానా కుటుంబానికి చెందిన వాళ్ళను, నేను అడుగుతాను, నేను అయోగ్యుడను, నేను పనికిరాని వాడిని అని చూస్తున్నాను. విశ్వాసం చూస్తే విశ్వాసం చూస్తే మనం ఆయన పెట్టామని గుర్తింపు వస్తుంది. అది చెప్పండి కదా. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా పౌలు గారు మాట చెప్తున్నారు, నేను క్రీస్తు ఒకరికి వేరు కాదు. అందుకే యేసు ఏమో చెప్పి ప్రత్యక్షపరుస్తున్నాడు ఆయన, నీవు విశ్వసిస్తున్న ఆ క్రీస్తును నేనే. అంటే నేను వేరు కాదు, నా సంఘము వేరు కాదు. ఆ సంఘము నేను ఏమైనా శిరస్సే ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మనం అందరము కూడా దేవుడికి అనుగుణ స్తోత్రం అందరూ హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువులోకి రాకముందు, ప్రభువును మన సంరక్షణకి అంగీకరించకముందు మనం ఎలా ఉన్నాము? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఆ తర్వాత నేను చెప్తాను అసలు క్రీస్తులో ఉంటే ఎలాంటి ప్రయోజనం పొందుకున్నామో చెప్తాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను ఎప్పుడు అందాలి? ఎప్పుడు ఈ జీవితం అందాలి అంటే క్రీస్తును నమ్ముకోకముందు, క్రీస్తును ఏకమవ్వకముందు, దేవుని పిల్లలుగా గుర్తు మనకి రాకుండా ఎలా ఉన్నాం? మనం అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మనం ఏమై ఉన్నామంటే మనం ఏమై ఉంటాము? నేను పలానా కుటుంబంలో ఉన్నవాడు అనుకుంటాం, లేదా నాకు ఉద్యోగం రాలేదనుకుంటాం, లేదా నాకు ఇల్లు కట్టుకోలేదు అనుకుంటాం. ఇదంతా ఏంటి? భౌతికంగా చూస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ప్రభు ఏమన్నాడంటే నువ్వు ప్రభువుని నమ్ముకోకముందు చీకటిలో ఉన్నావు. ఎలా ఉన్నావు? అపరాధముల చేతను చెప్పండి, పాపముల చేతను చచ్చిన వారే ఉన్నావు. అది మనం పెట్టుకోకప్పుడు మనం ఏమనుకుంటాము? క్రీస్తులోకి రాకముందు నేను ఇల్లు కట్టుకోలేదు, పెళ్లి చేయలేదు. ఇది మన సాక్ష్యం. అంటే మనందరినీ కూడా పాపములు చచ్చిపోయిన వారు ఉన్నారు. మనం ఏం చేశాను? నేను మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాను అని సాక్షి చెప్తాను. అపరాధముల చేతను చెప్పండి, అపరాధముల చేతను పాపముల చేతను మనము చెప్పండి, మనము అన్న ఇది కూడా మనము చచ్చిన వారు ఉండగా దేవుడు క్రీస్తు కూడా మనం ఏం చేశాడు? ఆయన ఇప్పుడు మనం ఎవరు చెప్పినా సజీవులము. ఎవరు బ్రతుకున్నాం? మనం యేసులో బ్రతుకున్నాం. అందుకనే మన ప్రభువులో ఏమంటారు? బాగుందిగా ఉండాలి. సో యేసు చనిపోయారంటే మనం కూడా ఏమయ్యాడు? 2000 సంవత్సరాల క్రితం యేసు చనిపోయారు. మనం కూడా ఆయన కూడా చనిపోయాం. మీరు అనుకోవచ్చు కాబట్టి అప్పుడెప్పుడు ఆయన చనిపోతే మనం ఆయన కూడా చనిపోయాము అంటే ఇప్పుడు కూడా అంటే ఆ రక్తము వర్తమానములను గతానికి భవిష్యత్తు కూడా ఏం చేశారట? వర్తమాన పరిశుద్ధ దేవుడు ఏం చేశారంటే రాబోతు మనందరి కోసం కూడా ఏం చేశారట? ఆ త్యాగం చేశారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరికీ ఒక మాట చెప్తాను. పోటీ చెప్పులు వేయించుకునే మందు ఎప్పుడు కనిపెట్టిందా? ఎప్పుడో కనిపెట్టారు. ఎప్పుడు ఏం చేస్తారు? పిల్లలకి వేస్తారు. ఎందుకు వేయకపోతే ఏమవుతాము? పిల్లలైతే వేయకపోతే విగ్రహాలు అవుతుంది కదా. పోటీ చికెన్ తిప్పండి. సో ఆ పోటీ చికెన్ ప్రతి పిల్లలకి అవసరమే, రాబోతున్న తరానికి కూడా అవసరమే. అలాగే ఈ లోపల దేనికి ఏమవుతుంది? జ్వరానికి మందు ఉంది, తలపోటుకి మందు ఉంది, ఆఖరికి పళ్ళు నొప్పి వస్తే దానికి మందు ఉంది. మరి పాపాలకు దానికి మందు
యేసుక్రీస్తు రక్తం మాత్రమే. ఇప్పుడు బిడ్డగా స్తోత్రం చూద్దామా? దేనికై మందు లేవు కానీ పాపానికి మందు పోనీ. నీ ఎంత నువ్వు పాపం తొలగించగలవా? నీ ఎంత నువ్వు పాపం తొలగించగలనుకుంటే ఆయన ఒకరు రావడానికి అవసరం ఉంది. పాపం ఎంతో భయంకరమైనది కాబట్టి వచ్చాడు. వచ్చిన ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు నా వల్ల బ్రతికున్నారు కాబట్టి నా బిడ్డలకు మాట అనుకుంటారు. అదే చెప్తారు. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన మాట, మనము పాపంలో చనిపోయిన వారిని క్రీస్తు బ్రతికిన వారిని ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలి? మృతి నొందిన మన కోసం మృతి పొందిన యేసు కోసం జీవించాలి. చూడండి, పరిశుద్ధమైన గ్రంథాల్లో దేవుడు వాక్యం చెప్తుంది. మొదటి పేతురు పత్రికలో చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24 చదువుతాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24 చదవండి. మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా ఆయన తానే తన శరీరమున పాపములను మ్రాణు మీద మోసుకొని పోయాను. అది చెప్పండి. హల్లెలూయా చెప్పండి. మనం ఎవరికైనా అసలు యాక్చువల్ మనం ఏమైనాము? అపరాధులు చేతను, పాపములు చేతను చచ్చిపోయిన వారు ఉన్నాం. మన దేవుడు ఏం చేసి మనందరినీ ప్రేమించి తన కుమారుని పంపించి ఈ త్యాగం జరిగించారు. ఇప్పుడు మనం ఏమన్నామంటే, ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడం కోసం కలిగి వ్యక్తి నేను కూడా ఆయనతో పాటు చనిపోయాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను కూడా ఆయనతో పాటు చనిపోయాను. అప్పుడు దేవుడు కుమారుడు. అందుకే పౌలు గారు ఏమన్నారంటే, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాను. హల్లెలూయా. అని మీకు అర్థమైందా? క్రీస్తులాగా మారాలి అంటే నువ్వు క్రీస్తులోన జీవించగలగాలి. హల్లెలూయా. క్రీస్తు నేను జీవించగలగాలి. మరి ఇప్పుడు నీవు జీవిస్తున్నావు, ఆయన ఇంకా నీవే జీవిస్తున్నావు అంటే, ఇంకా నీ స్వభావమే జీవిస్తుందంటే, ఇంకా నీ పాత అలవాటుతో బ్రతుకుతున్నావు అంటే ఆయన జీవిస్తున్నాడా? మరి చూడండి, మన అందరినీ కూడా దేవుడు చూసినప్పుడు మనలో ఆయన స్వరూపం కనిపిస్తుంది. ఎవరి స్వరూపము? క్రీస్తు స్వరూపం కనిపిస్తుంది. మనం చూడగలుగుతున్న దేవుడికి క్రీస్తు కనిపిస్తున్నాడు. కాబట్టి దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా ఆయన తానే తన శరీరంలో మన పాపముల నిమిత్తమై మ్రాణు మీద ఆయన మోసుకొని పోయాడు. అందుకనే బాప్తిస్మం యోహాను గారు ఏమన్నారు? యోహాను 1:29లో, ఇదిగో లోకం మోసుకుపోయి దేవుని కొరకు అన్నారు. అంటే మీ అందరికీ అర్థం కావాల్సిన మాట, నేను పాపంలో చనిపోయాను. చెప్పడం మాట దగ్గరగా, నేను పాపంలో చనిపోయాను, నీటి కొరకే జీవిస్తున్నాను. ఆయన కోసం ఏమవుతున్నాను? జీవిస్తున్నాను. జీవించాలి మీద ఆయన కోసం జీవించాలి, కానీ నేను జీవించుకోండి, స్వాతంత్రం జీవించుకోండి. నీవు చనిపోయావు, పాపంలో చనిపోయావు. ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం ఎవరి కోసం అంట? క్రీస్తు కోసం జీవిస్తున్నావా? నువ్వు జీవిస్తున్నావా? నీవే జీవిస్తున్నావా లేదా క్రీస్తు జీవిస్తున్నాడా? అది ఎంత గొప్ప సాక్ష్యం పోలేదని చెప్పి సాక్ష్యం ఏంటి? ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. అందుకే నేను పౌలు గారు అన్నారు ఏమంటే, ఎవడైనా క్రీస్తునందు ఉండే కదా వాడు నూతన సృష్టి, పాపమును గద్దించను, ఇదిగో రక్తమాయను. క్రీస్తులో ఉంటే నీ జీవితం పూర్తిగా మార్చబడుతుంది. మరి మార్చబడిన నీ జీవితంలో నువ్వు క్రీస్తులో ఉండవు కదా, నూతనంగా మార్చబడ్డావు, నూతన సృష్టిగా మార్చబడ్డావు. నువ్వు ఒక న్యూ క్రియేషన్ అయిపోయావు. ఇప్పుడు నువ్వు పాత జీవితం జీవించకూడదు, పాత అలవాటు జీవించకూడదు. నువ్వు చనిపోయావు, క్రీస్తులో జీవించాలి. ప్రభు స్వాతంత్రం కలుగుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. చదువుతాం. 2వ కొరింథీ పత్రిక 5:17 చదవండి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17 చదవండి. ఎవరైనా క్రీస్తు చేసిన వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయును. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం మరణించామని గుర్తించి, మన పాపంలో మరణించి నీటిగా జీవించడానికి మనం గుర్తిరగాలి. హల్లెలూయా. చూడండి,
నేను మీకు చెప్పగలనా? నేను క్రీస్తులో ఉన్నానని చెప్పగలనా? యేసు ప్రభువారి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఆయన పిలవమని అధికారం ప్రభువానికి ఇచ్చారు. అది బట్టి నువ్వు అబ్బా తండ్రి మొదలుపెట్టుకు ఆయన అధికారం ఇచ్చారు. హల్లెలూయా. అయితే మనలో ఉన్న ఆత్మకు పరిశుద్ధాత్మ సాక్షి ఇస్తున్నారు. ఏమని? మీరు దేవుని పిల్లలని మీలో ఉన్న ఆత్మకు ఆయన సాక్షి ఇస్తున్నారట. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 16 చెప్పండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 16 చెప్పండి. మనము దేవుని పిల్లలని ఆత్మ తానే మన ఆత్మకు కూడా సాక్షి ఇస్తున్నారు. మనం దేవుని పిల్లలమైతే అనగా మనం వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో సంపడుతున్నాము. క్రీస్తుతో వారసులం అని చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. సో మనందరికీ అర్థం కావాల్సిన మాట ఏంటంటే మనము ఆయనలో ఉన్నాము. ఎలా ఉన్నామో తెలిసింది మనకి. యేసు క్రీస్తు విశ్వాసం ద్వారా ఆయన పిల్లలమని మనకి అర్థం కావాలి. ఈ సాక్షాత్కారం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే మన ఆత్మతో సాక్షి ఇస్తున్నారు. మనలో ఆత్మ ఉంది కదా, ఆత్మతో ప్రభు సాక్షి ఇస్తున్నారు. ఏమంటే మీరు దేవుడి పిల్లలని ఆయన సాక్షి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ కూడా మీ ఆత్మతో సాక్షి ఇస్తున్న పరిశుద్ధాత్మ గురించి గుర్తించగలుగుతున్నారు మరి. సో మీరు ఆత్మ సాక్షి ఇస్తున్నారు. మీరు నీవు దేవుడి బిడ్డవు, నీకు అధికారం ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నా నేను కలిగి ఉన్నా, మీకు అది మీరు కూడా కలిగి ఉన్నారు. ఆయన ఉన్న జీవం మీరు కూడా పొందుకున్నారు. ఇప్పుడు నిత్యమైన రక్షణ కాదు, జీవంతో మేము రక్షిస్తున్నాం. నీకోసమే ఆయన సమస్తం కూడా దాచుతున్నాడు. ఆయన నీకోసమే సమస్తం సిద్ధపడుతున్నాడు. ఆయన అందుకంటే ఆయన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా కొరకు ఎవరు వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరచి వెళ్తున్నాను. నేను మరో వస్తానని చెప్తున్నాడు. సో ఈ భక్తి ఎవరి కోసం? మన కోసమో కాదా? మనం ఎవరైనా దేవుని పిల్లలమై అధికారం పొందుకున్నాం. మన దేవుని వారసులము. మన పల ఇంటి వారు వారసులు కాదు. ఇప్పుడు మన దేవుని వారసులైతే ఆ వారసులైతే ఏమవుతాడు? మనం కూడా దేవుడితో కూడా మనం మహిమ పొందాలంటే ఆయన ముందు మనకుడి లోపల పొందాల్సి వస్తుందంట. అన్ని కావాలని కోరుకుంటాం. మన శ్రమ కావాలి. శ్రమ రాకుండా మహిమ రాదు. శ్రమ రాకుండా మనము సువర్ణంగా మార్చబడము సాధ్యం కాదు. శ్రమ మన మేలుకే వస్తాయి. శ్రమ మన జీవితంలో మరొక వ్యక్తి ఎదగడానికి సహాయం చేస్తుంది. శ్రమ లేకుండా ఏ లోపల జీవితం అయితే లేదు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను లోకమును జయించుకున్నాను అడిగిస్తున్నాడు. అది చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఇప్పుడు మనము యేసులో ఉంటే ఏంటి ప్రయోజనము? క్రీస్తులో ఉండడం వల్ల మనం ఏం పొందుకుంటున్నాము? మీరు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు మీరు క్రీస్తులో ఉన్నారు లేదు ఎలా తెలుస్తుంది? నెంబర్ 1 విశ్వాసము ద్వారా తెలుస్తుంది. చెప్పండి మాట, విశ్వాసము ద్వారా తెలుస్తుంది. మరి ఇప్పుడు విశ్వాసం ఎంతవరకు పెట్టాలి మనము? ఈ విశ్వాసము ఎంతకాలం ఉండాలి? కేవలం ప్రార్థనలే పరిమితమా? కేవలం అందరికి వచ్చే పరిమితమా? సంవత్సరం మాత్రం పరిమితమా? విశ్వాసము అనేది కళ వరకు ఉండాలి. చెప్పడం బిడ్డకి సోదరుని హల్లెలూయా. ఎక్కడ ఉండాలి ఈ విశ్వాసం? మనము కళ వరకు పట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15 చదువుదాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15 చదువుదాం. అందరూ కూడా కలిసి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15 చదువుదాం మనం కలిసి. నేడు మీరు ఆయన శబ్దము అనే మాట కాకుండా 15లో 1 2 3 4 5 లైన్ చదువుదాం. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం మట్టుకును గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాల్గొనమై ఉంటాము. నువ్వు నీ గమ్యము చివరిలో యేసులో ఉండాలని చేశాడు. విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. విలువంతా గట్టిగా పట్టుకుంటాం కదా. ఇప్పుడు
పిల్లల్ని బయటకు తీసుకెళ్తాం అనుకుని ఎండ కూర్చోబెట్టుకోండి. పిల్లలు పడుకుంటారు, గాలికి చల్లగా లేకపోతే గచ్చిగా వేసి పడుకుంటారు. ఇప్పుడు ఒక తండ్రిగా భర్త బండి నడుపుతున్నప్పుడు వెనక కూర్చున్న నువ్వు పిల్లని పడుకున్న పాపను చూసి నువ్వు నిద్రపోతున్నావు ఏమవుతుంది చెప్పండి? ఎందుకండి చెప్పాలి అంటే నీకేమర్థమైంది? పిల్లలంటే మీకు ఎలా ఉంటుంది? జాగ్రత్తగా గట్టిగా పడుకుంటాం. వాడు పట్టుకోవడం గట్టిగా మనం ఏం చేయాలి? పెద్దవాళ్ళకి మనం చేసి గట్టిగా పడుకుంటాం. లేకపోతే ఏమైపోతాం? మన పట్టుకోకు మనం పడేస్తాం. అందుకే బండి కూర్చున్నప్పుడు అజాగ్రత్తగా కూర్చుంటాం. మనం కూర్చొని కారు వచ్చి పడుకోవడం బాగుంది, కానీ బండి వచ్చి పడుకున్నామంటే మాత్రం గట్టిగా నవ్వడం పడిపోతుంది. దేవుడు సో అది చేస్తుంది. గట్టిగా పట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం? ప్రభుత్వం మాది విశ్వాసం ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోండి, దృఢంగా పట్టుకోండి. దృఢమైన విశ్వాసం ఎలా ఉండాలి? అంతవరకు చేపట్టండి. విశ్వాసం అనేది కొంతకాలం అనేది కాదు, ఇది అంతవరకు పట్టుకోవాల్సింది. పౌరులు ఏమంటారు? నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, అది గొప్ప సాక్షి. ఆస్తిని కాపాడుకున్నాను గొప్ప సాక్ష్యం కాదు. నా కొడుకు ఆశించుకున్నాను, అది గొప్ప సాక్ష్యం కాదు. ఏది గొప్ప సాక్ష్యము? ఏది గొప్ప సాక్ష్యము? తిమోతికి తన అవ్వ తన తల్లి ఏమి ఇచ్చారట? విశ్వాసం ఇచ్చారట. అది ఆత్మవాలి. చదువుతారన్నమాట. తిమోతి రాసిన మొదటి పత్రిక అనుకుంటా. తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదవవలసిన అందరూ కూడా అక్కడ ఏమి ఆస్తి ఇచ్చేసుకోండి. అక్కడ ఇది మన పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి. రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3:5 అయిపోయిన చదవండి. నా ప్రార్థన యందు ఎడతెగక తిమోతిని జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీరు తలుచుకొనుచు నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడాలని అసలు పొద్దున్న సాయంత్రం రాత్రి కూడా ముందే కోరిక కలుగుతుంది. నీ ఎందు ఉన్న చూడండి నిష్కపటమైన విశ్వాసం నేను జ్ఞాపకం చేసుకుని నా పితృల ఆచార ప్రకారమై నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుకున్న దేవుడి ఎడల కృతజ్ఞతగా ఉన్నాను. చూడండి మాట. ఆ విశ్వాసం మొదట నీ అవ్వలోను, తర్వాత నీ లోయలోను, నీ అబ్బాయి లోయలో ఆ విశ్వాసం చూశాను నేను. తర్వాత నీ తల్లి అయిన యునేకులో నేను ఆ విశ్వాసం చూశాను. అది ఇప్పుడు నీలో కూడా విశ్వాసం అనేది ఒక తరంలో ఆగిపోయేది కాదు. ఒక తరంలో ఆగిపోయే విశ్వాసం కాదు. ఈ విశ్వాసం మనం కూడా చేయాలి, కళలు కొనసాగించుకోవాలి. నేను అంటున్నాను పిల్లలకి ఆస్తిపాస్తులకు పోయినో ప్రాబ్లం కానీ దేవుడి పోతే మాత్రం నష్టం చేసినట్టు కుటుంబాలను. నీకు మీ పిల్లలకు ఏం ఇవ్వకపోయినా ఇచ్చినకపోయినా ప్రాబ్లం, కానీ విశ్వాసం మాత్రం పిల్లకపోతే నష్టపోతున్నట్లే. గొప్ప సాక్షి ఇది. అబ్బాయిన లోయలో విశ్వాసం చూశాను, పౌరుష సాక్షి అప్పుడు విశ్వాసం చూశాను నేను. తర్వాత నీ తల్లిలో నీలో చూశాను అసలు విశ్వాసం. అదే విశ్వాసం నీలో కనిపిస్తున్నాడు ఇప్పుడు. సో విశ్వాసంలో ఒకరు ఏమైనా ఒక తరం నుంచి ఒక తరము, ఒక తరం నుంచి ఒక తరం ఏమైనది ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ పిల్లల కంటే ఆస్తి వస్తుంది. మరి విశ్వాసము అది అసలు విశ్వాసం ఆస్తి అబ్రహాముతో విశ్వాసం ఆగిపోలేదు, అది ఇప్పుడు వస్తూనే వచ్చింది. హల్లెలూయా. అబ్రహాము తర్వాత తన కుమారుడు మనడు ఏమైనా విశ్వాసము కొనసాగిస్తూ వచ్చింది. కాబట్టి విశ్వాసం కర్త దాన్ని కొనసాగిస్తుంది. ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ చెప్పడం కదా ఈ సాక్షులు. ఇప్పుడు ఈ కూర్చుని కుటుంబం వీళ్ళందరినీ చెప్పాలి సాక్షి అండి. ప్రతి ఒక్క చెప్పాలి సాక్షి అండి. నేను కలిగి ఉన్న విశ్వాసము నా బిడ్డకి ఇచ్చాను, నా బిడ్డకైనా విశ్వాసం నా కొడుకు ఇచ్చాను.
అదేంటి? విశ్వాసం ఇచ్చాడు నా కుమారుడికి ఆస్తి. ఉందని కదా విశ్వాసం. అది అమ్మమ్మలో ఉంది, తర్వాత తండ్రికి వచ్చింది. ఆ తండ్రి విశ్వాసం ఇప్పుడు కొడుకు వచ్చింది, మగడికి వచ్చింది. అది ఒక సాక్ష్యం. అది మనం చెప్తున్నామంటే ఆ సాక్ష్యము. నేను ఒక కుర్రడికి బంగారం ఇచ్చాను, ఇంకోటికేమో ఇల్లు ఇచ్చాను, ఇంకోటికేమో పొలం ఇచ్చాను చెప్తున్నా సాక్ష్యం. దానివల్ల నీ కుటుంబంలో మేలు ఈ రోజుల్లో చేశారు, కానీ రావచ్చు దేవుడు చేశారు అని చేయలేకపోయారు. విశ్వాసము అది తరతరాలుగా ప్రకటించబడాలి, వెళ్ళాలి. విశ్వాసం వెళ్ళాలి, విశ్వాసం ప్రకటించబడాలి. నీ తరగతి ఆగిపోయింది కాదు, ఇది నెక్స్ట్ జనరేషన్ వెళ్ళాలి. ఇది ఆగిపోయేది కాదు. ఇది ఆ విశ్వాసం కరవచ్చు కొనసాగించాలి. తర్వాత రేపు రోజున నీ మరణ సాక్ష్యం చెప్పాలి, నీ కొడుకు సాక్ష్యం చెప్పాలి, నేను నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. రోజు నేను విశ్వాసం గురించిన వాక్యం విన్నాను, నేను రక్షించబడ్డాను. ఎవరు చెప్పండి? నీకు విశ్వాసం గురించిన వాక్యం అంటే అమ్మమ్మ చెప్పిందని చెప్పాలి, మా నాన్న చెప్పిన చెప్పాలి కాదు, మా నాన్న చెప్పిన చెప్పాలి కాదు. అంటే ఏమో జనరేషన్ విశ్వాసం అనేది కొనసాగించబడాలి. నీతో ఆగిపోయింది కాదు ఇది. అందుకే నేను కోరిక అన్నాను, ఆ విశ్వాసం నేను చూస్తూ తరతరాలు చూస్తున్నాను. ఆయన అది నీలో కూడా ఉంది. ఎంత గొప్ప బాధ్యత ఉంది అనే చెప్పు కూడా. సో అందుకనే మనందరం కూడా ఏమై ఉన్నారంటే విశ్వాసం అనే ఆస్తితో మనం ఏమైనా ఉంటాం, క్రీస్తులో ఉన్నాం. మనం అది ఎంతవరకు పట్టుకోవాలని అంతవరకు కట్టికలని పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ విశ్వాసం మనం పట్టుకున్న తర్వాత నెంబర్ 1, యేసు క్రీస్తులో ఉన్నావు అంటే నీకు పొందుకునే ఆశీర్వాదాలు ఒక 2 ముగింపు చేస్తున్నారు. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనం తెచ్చుకొని రోమపత్రిక 13వ అధ్యాయం 14 చదవండి. రోమపత్రిక 13:14. రోమపత్రిక 13:14. మెట్టు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరం మీ శరీరమే ఆలోచన చేసుకోకూడదు. మీరు క్రీస్తులో ఉన్నారో లేదో ఎలా తెలుస్తుందంటే మీ జీవితంలో శరీర విషయమైన ఆలోచన ఇంకా ఉంటుందా? శరీరం కొరకైన ఆలోచన ఇంకా కలిగి ఉంటున్నావా? ఇంకా బంగారం వేసుకోవాలి, ఇంకా ఇద్దరు చొప్పులు కొనుక్కోవాలి, ఇంకొకరు గొప్ప ఇల్లు కట్టుకోవాలి, ఇంకా మంచి ఏసీలో ఉండాలి, ఇంకా మంచి ఆశ, ఇంకా ఈ లోకపరమైన జీవితం కొనసాగిస్తున్నా అంటే ఏంటది? అందుకే పౌలు అన్నారు ఏంటంటే తిమోతి పత్రికలో చూడండి ఆ మాట. తిమోతి పత్రికలో ఏమంటున్నాడు పౌలు గారు అంటే, తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 8 చదువుతాము, 4 చదువుతాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనము, కానీ దైవభక్తి ఎప్పటి జీవన విషయంలోనూ రాబో జీవన విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ఏమవుతుంది? ప్రయోజనకరం అవుతుంది. ప్రభు స్వతంత్రం అందరూ కూడా హల్లెలూయా. అంటే నీకు అర్థం కావాల్సిన మాట ఏంటంటే శరీరంతో చేస్తున్న ఈ కష్టం అంతా కూడా, ఈ శ్రమ అంతా కూడా ఏమవుతున్నది? కొంతకాలం ప్రయాసపడుతున్నాం. 50 ఏళ్ళు అన్న తర్వాత చేయలేక పని గట్టిగాని అది ఎంతవరకు? కొంతకాలమే. 60 దాటితే 70 దాటితే ఆ 70 దగ్గరికి 50 వస్తేనే 3 అయిపోతుంది కదా, 30 వస్తేనే 3 అయిపోతుంది కదా. ఈ ఎంత దాకా ఇంకా పడుతున్నామా? ఇది ఎంతమంది ప్రయత్నం నీకు? కొంతకాలం మట్టుకే. మరి ఆత్మకొరకైన ఆలోచన అయితే, ఆత్మకొరకైన పరిశీలన అయితే, ఆత్మకొరకైన భక్తి జీవితం అయితే, అది రాబో జీవనం కొరకు అది నీకు పనిచేస్తున్నారు, మీకు ప్రయోజనం అవుతుంది. కాబట్టి శరీరం కొరకైన ఆలోచన చేసుకుంటూ, శరీరం కోరికలు నెరవేర్చుకుంటూ పాపంలో కొనసాగించబడితే మీరు ఇంకా క్రీస్తులో అంటలేదని ఆలోచన చేసుకోవాలి. మెట్టిన సహోదరుల క్రీస్తు యేసు ధరించుకున్న వారి బాప్తిసం ద్వారా ఏమేమి ఉన్నామంటే క్రీస్తులో అంటకట్టబడ్డాం, క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తుని కలిగి ఉన్నాం, క్రీస్తులో ఉన్నావు నీవు. అయితే ఇంకా నువ్వు శరీరాశతో జీవిస్తున్నావంటే, నేరాశతో జీవిస్తున్నావంటే, ఇంకా ఈ లోకమట్టుగా జీవిస్తున్నావంటే నువ్వు ఇంకా క్రీస్తుతో కూడా నువ్వు లేవని అర్థం చేసుకోవాలి. క్రీస్తులో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఈ శరీరం కొరకైన ఆలోచన తగ్గించుకుంటాడు. దాని కొరకు ఆలోచన వస్తాం.
మారుతున్న ఈ లోకంలో శరీరం కొరకైన కోరిక చంపుకుని జీవిస్తారు. రెండవ మాట, మన జీవితంలో క్రీస్తులో జీవిస్తున్న మనకి రెండవ మాట ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదువుతాం. దేవుని కృపా మహాదేశం బట్టి ఆ ప్రేమి యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధం క్షమాపణ కలిగినది. సో నువ్వు క్రీస్తులో ఉంటే ఏం కలిగింది? నీకు పాప క్షమాపణ కలిగింది. ఏ కలిగి చెప్పడం కదా? పాపుడికి ఏ కలిగింది కదా? క్షమాపణ కలిగింది. మొదటి వచ్చింది జీవితంలో అంటే మొదటిగా మన జీవితంలో ఆత్మపరమైన ఆలోచన కలిగింది. ఎప్పుడు క్రీస్తు మనలో ఉన్నప్పుడు పరలోక దర్శనం చూస్తున్నాం, పరలోకము ఆశీర్వాదం కలిగి ఉంటున్నాం. మన ఆశ మన కోరిక తెలవటం ఎప్పుడు మీరు క్రీస్తులో లేకపోయిన వారైతే పైన వాటిని చూడడం చూస్తున్నాం, ఆ దర్శనం పొందుకుంటున్నాం. మన కళ్ళు తెలవబడ్డాయి. మన లోకం కోసం మనకు జీవిస్తలేదు, మన లోకం కోసం కాస్త కాకుండా ఆయన కోసం జీవిస్తున్నాం. రెండవ వాస్తవం ఏంటి? మనం ఆయనతో ఉంటే ఏమవుతున్నామంటే మనము క్షమాపణ పొందుకున్నాం. హల్లెలూయా. క్షమాపణ అనేది ఈ లోపల ఎవరిచ్చేది కూడా కాదు. ఆయన ఎవరు? క్రీస్తు అనే రక్షకుడు మాత్రమే. ఆ నటులతో మనం ఏమైనామంట? విమోచన కలిగింది, పాప క్షమాపణ కలిగిన గుర్తుపెట్టుకోవాలి. అలాగే చెప్పండి కనుక ఇంకా 3వ వస్తువు చెప్పు తీసుకుంటాం. రోమపత్రిక 5వ వచనం, రోమపత్రిక 5వ చదువుతాం. రోమపత్రిక 5వ వచనం చదువుతాం. కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుము, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ ప్రవేశం కలవాలని అందులో నిలిచిపోయి దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము అని చెప్పగలిగారు. అంటే మనము యేసుక్రీస్తు ద్వారా దేవుని మహిమ కలిగి ఉన్నమాట, సమాధానం కలిగి ఉన్నాం. ఒకప్పుడు దేవుడు మనకి ఏముందంటే విరోధం ఉంది. మనకేముంది? ఆయనతోటి విరోధం. లోకంతో స్నేహం, దేవుడితో వైరం. ఇది ఆదాము మొదలుకొని నేటి వరకు ఆచరించిన వాళ్ళు క్రీస్తు రాకముందు వరకు. ఆయన వచ్చిన తర్వాత ఏమేమంటే ఆదాము నుంచి అందరినీ తీసివేసి అందించాలంట క్రీస్తు మన తండ్రి అంటాడు. అందుకని అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ప్రతి తీసి పారిపోయాను, ఫలిత ప్రతి బయట పడిపోలని ఆయన చేశాట. ఆయనతో నంటిగా చూడాలి. సో ఆదాము అందరినీ ఆయన తీసేసి ఇప్పుడు ఎక్కడ పెట్టారు? అందరినీ కూడా క్రీస్తులో అంటి పెట్టారు. ఇప్పుడు క్రీస్తు ఏ జీవనం ఉందో మనదే పొందుకుంటున్నాం. అన్ని చెప్తున్నాయి కదా. ఇప్పుడు ఆయన ఏవైతే కలిగి ఉన్నారో మనదే కలిగి ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకున్న 3 మాటలు, మనం ఎవరైనా ఉన్నామంటే ఆయన చూసుకొని మనం ఆయనతో కూడా ఉన్నాము. చెప్పండి మాట, మనం ఆయనతో కూడా ఉన్నాం. ఎవరైనా క్రీస్తులో ఉన్నాం. మనం ఎవరు ఉన్నాం? మనము మొదటి కొద్ది 1:30 వచ్చిన ప్రకారంగా ఆయన ఎందుకు మనము క్రీస్తులో ఉన్నాం. ఆయన ద్వారా ఆయన అంటే ఎవరు? దేవుడు మూలంగా మనము క్రీస్తులో అంటుకట్టబడున్నాం. క్రీస్తులో ఉన్నాం. మనం ఎలా ఉండగలిగాము? నంబర్ 1, విశ్వాసం మూలంగా మనము క్రీస్తులో ఉన్నాము. క్రీస్తులో ఉంటే నీకు ప్రయోజనం ఏంటి అంటే మనం నేర్చుకున్నాం. క్రీస్తులో ఉండటం ద్వారా మనం ఏం పొందుకున్నాము? మొదటి మాట ఏం తీసుకున్నామంటే శరీరం కొరకైన ఆలోచన చచ్చిపోయింది, ఆత్మ కొరకైన ఆలోచన పెరిగింది. రక్షణ పొందబడ్డది. మెట్టిక సహోదరులారా, క్రీస్తు తెలుసుకున్న మీరు శరీరం కొరకైన ఆలోచన చనిపోవాలి, ఆత్మ కొరకైన ఆలోచన పెరగాలి. క్రీస్తు తెలుసుకున్నామంటే అర్థం, బాధ్యత తీసుకున్నామంటే అర్థమేంటి? క్రీస్తు తెలుసుకోవడమే. నువ్వు చనిపోయావు, నువ్వు మరిగిపోయావు, ఆయనలో వచ్చి బతుకుతున్నాడు. అందుకే నువ్వు తప్పు చేసినా కానీ దేవుడు అడిగి శిక్ష వేయట్లేదు, ఆయన చూస్తున్నాడు. నీలో క్రీస్తు చూడగలుగుతున్నాడు. ఎన్ని తప్పు చేసినా కానీ వెళ్ళిపోవడం కానీ ఎందుకు? కృప కాబట్టి. ఆ కృప ఒక్కసారి తప్పితే మనందరూ ఎక్కడ వస్తున్నప్పుడు తీర్పులో రావచ్చు. సో క్రీస్తు మనం ఉంటే మేమవుతున్నాం కంట ఆత్మ కొరకైన ఆలోచన చేసుకుంటాం. రెండవదిగా మనము
ఏమవుతుంది? మనకి పాప క్షమాపణ పొందుకున్నాం. మూడవదిగా సమాధానము కలిగి ఉంటాం. సమాధానం పొందుకు దేవుడు సమాధానం కలిగి ఉంటాం. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ తర్వాత నేర్చుకుందాం విషయాన్ని కూడా. సో క్రీస్తు మనం ఉన్నామని గుర్తించుకోండి, దేవుడి పిల్లలను గుర్తించుకోండి, మనం అలాగే జీవితాము. దేవుడి పరిశుద్ధ దగ్గరము మన ఇంటిలో నృత్యంగా పరిణామం చేయగలగాక. ఈ మాట మీ అందరూ కూడా దీవించబడుతుంది కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందామా? వ్యక్తమైన వాక్యం నీరు మన ఆత్మ ఆశ్రయించబడాలని ప్రార్థన చేసుకుందామా?